जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. శ్రీకృష్ణ అవతార ఘట్టాలు జరుగుతున్నాయి. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియచేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవతం వినిపిస్తున్నారు. సుఖ మహర్షి ఎలా ఆ వేణుగాన లోలుని యొక్క మురళీగానానికి మొత్తం గోప స్త్రీలందరూ కూడా గోపకాంతలు తన్మయులైపోయారు, తన్మయులయ్యి వారిలో వారు చెప్పుకుంటున్నారు అని చెప్పి బృందావనంలో విహరించే గోవిందుని చూసి భావావేశం కలిగిన గోప స్త్రీలు ఏకాంత ప్రదేశంలో తదేకంగా స్వామిని ధ్యానిస్తూ ఉండిపోయారు అని చెప్పారు. ఈ లోపల హేమంత ఋతువు వచ్చింది. గ్రీష్మ ఋతువు అయిపోయింది, వర్ష ఋతువు అయింది, హేమంత ఋతువు వచ్చింది. శ్యామంతికాస్రగంచిత సీమంతవతి కుచోష్ణ జిత శీత భయ శ్రీమంతంబై గొబ్బున హేమంతము దోచే మదనుడేచే విరహులన్. ఆ హేమంత ఋతువు ఎప్పుడైతే వచ్చిందో శ్రీమంతమైన హేమంతం అవతరించింది. చేమంతి పువ్వుల దండల చేత అలంకరించబడ్డ శిరోభాగాలు కల స్త్రీల కుచ వేడిమి చేత అణచబడిన చలిగలదై హేమంత ఋతువు వచ్చింది. జనులకు మన్మథ వేదన ఇచ్చింది అని సుఖ మహర్షి చెప్పారు. చలికాలం కదా, ఉత్తరపు గాలి విసరే వియత్తలమున దుహిన కిరణుడహితుండయ్యన్ బొత్తు జరిగే మిథునములకు నెత్తమ్ములు జరిగే హిమము నెలకొని నృపా. మంచు పడుతోంది. ఓ రాజా, ఉత్తరం నుంచి గాలి వీచసాగింది. ఆకాశంలో చల్లగా ప్రకాశించే చంద్రుడు బాధిస్తున్నాడు. ఇప్పుడు దంపతులకు ఐకమత్యం కుదిరింది. పగలంతా కొట్టుకున్న రాత్రి స్నేహంగా ఉంటున్నారు. వికసించిన తామర పువ్వులు తగ్గాయి, మంచు సర్వత్రా వ్యాపిస్తోంది అని ఆ ప్రకృతిని వర్ణిస్తున్నారు సుఖ మహర్షి. అహములు సన్నములయ్యను దహనము హితమయ్యే దీర్ఘ దశలయ్య నిశల్ బహుశీతోపేతంబై యుహు అని వడకే లోక ముర్వీనాథ. ఆ ప్రకృతిని బట్టే ప్రజలు కదా. ఓ పరీక్షన్ మహారాజా, పగటి కాలం నిడివి తగ్గింది, రాత్రి కాలం పెరిగింది. మానవులకు అగ్ని చాలా ఇష్టమైంది. అధికమైన చలి చేత లోకం అంతా గడగడ వణుకుతోంది. అన్నుల చన్నుల దండవి పన్నులుగా కెల్లవారు బ్రతికిరిగా కీ చన్నుల మీరిన వలిన పన్నులుగా కుండధరమే బ్రహ్మాదులకు. ఆ హేమంతాల్లో స్త్రీల స్థానాల దగ్గర ఆ ప్రాపున ఆపదను పొందకుండా లోకులంతా జీవించారు. కానీ ఒకవేళ అలా కాకపోతే చలి చేత ఆపన్నులు కాకుండా ఉండడానికి ఆ బ్రహ్మాదులకైనా సరే శక్యమా అని నవ్వుతున్నారు. పొడుపు కొండ మీద పొడుచుట మొదలుగా బరువెట్టి ఈనుడు పశ్చిమాద్రి మరుగుజొచ్చెగాక మసలిన దలి చేత చిక్కి చిక్కే నానగ చిక్కకున్నే. సూర్యుడు ఈ హేమంత ఋతువులో ఉదయ పర్వతం మీద ఉదయించింది మొదలు కొంచెమైనా ఆలస్యం చేయకుండా పరిగెత్తిపోతూ ఉంటాడు. పగలు తక్కువైపోతుంది కదా, అస్తమయ పర్వతాన్ని చేరుకునే దాక్కుంటున్నాడు. అలా చేయక ఇన్నాళ్ళగా కొంచెం మెల్లమెల్లగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ చలిలో చిక్కుకుని మానవుడు పరిహాసపాత్రుడు కాకుండా ఉంటాడు కదా. ఒకవేళ ఆయన కనుక ఆలస్యంగా వెళ్తే సూర్య భగవానుడు కూడా చలిలో చిక్కుకుని పరిహాసపాత్రుడు అవుతాడు అని చెంగల్వ విరుల గంధము మంగళము గగ్రోలుచున్న మధుపములొప్పే నంగజవహ్నులపై నుప్పొంగి విజృంభించు పొగల పోలిక నదిప. ఓ రాజా, ఎర్ర కలువల మీద చేరి ఆసక్తితో మకరంద పానం చేసే తుమ్మెదలు మన్మథ సంబంధమైన అగ్నుల మీద పుట్టి రేగిన పొగలాగా అన్నట్టున్నాయి. శంభు కంటనొకటి జలరాశినొక్కటి మరియునొకటి మనుజ మందిరముల నుదిగ గాక మెరసి ఉన్న మూడగ్నులు చలికి నులికి భక్తి సలుపకున్నే. ఈ హేమంత కాలంలో
చలిని పోగొట్టే అగ్నులు గార్హపత్య, ఆహవనీయ, దక్షిణాగ్నులు. ఈ మూడు అగ్నుల్లోనూ ఒకటేమో శివుడి కంటిలో పాలనేత్రంలో అణిగిపోయింది, ఇంకోటి బడబాగ్ని రూపంలో సముద్రంలో దాక్కుంది, మూడోది మనుషుల ఇళ్లలో ఉండిపోయింది. అలా దాగబట్టి తమ గౌరవాన్ని కాపాడుకున్నాయి, లేకపోతే చలికి భయపడి సేవ చేయకుండా తప్పించుకోగలుగుతాయా అని. ఈ హేమంతము రాక జూచి రమణి హేళా పరీరంభ సత్సాహాయంబునగాని వీని గెలువన్ శక్యంబుగాదంచు దారుహాపోహ విధింద్రిమూర్తులు సతీ యుక్తాంగులైనారు గాకోహో వారలదేమి సంతత వధు యోగంబురాగందురే. ఈ చలికి త్రిమూర్తులు ఈ హేమంతం రావడం చూసి రమణీయమణుల సహాయం చేత కానీ దీన్ని చేయించడం సాధ్యం కాదు అనుకున్నట్ట. అలా ఊహించుకున్న వాళ్ళే భార్యలతో కలిసి ఉన్నారు, భార్యలతో కూడిన అవయవాలు కలిగి ఉన్నారు. పరమేశ్వరుడు వామభాగాన్ని ఇచ్చేశాడు పార్వతీదేవికి. సరే, బ్రహ్మదేవుడు తన నాలుకేని దంచుకున్నాడు, ఆ విష్ణుమూర్తి తన హృదయంలో పెట్టుకున్నాడు. అలా కాని పక్షంలో త్రిమూర్తులు ఆ చలిని తట్టుకోగలరా? ఎప్పుడూ భార్యలతో కలిసి ఉండగలరా? ఈ హేమంతము రాకకు శ్రీహరి యొక్కింత వడకి చింతింపంగా నోహో వెరకొమ్మని తామాహరికి శ్రీకుచంబుల భయం బిచ్చెన్. ఏమనుకుంటున్నావు? ఈ హేమంతం, ఆ హేమంతం వచ్చేసరికి ఆ శ్రీ మహావిష్ణువు కూడా వణుకుతున్నారు. వణుకుతుంటే ఆ శ్రీ మహాలక్ష్మి తన రొమ్మునిచ్చి భయపడద్దు అని కావలించుకుందిట ఆయన. ఇలా హేమంత ఋతువులో మొదటిదైన మార్గశిర మాసం వచ్చింది. శుక్ల పాడ్యం నాడు నందుని గొల్ల పిల్లలు, మార్గశిర మాసంలో గొల్ల పిల్ల పడుచులు అందరూ పొద్దున్నే లేచి యమునా నదికి బయలుదేరారు. యమునా నదికి వద్దకు వెళ్ళి అందులో స్నానాలు చేసి అక్కడ నీళ్లకు దగ్గరలో ఇసుకతో పార్వతీదేవి ప్రతిమ రూపాన్ని చేసి పెట్టుకున్నారు. మంచి వాసన గల పూలు, పరిమళ ద్రవ్యాలు మొదలైన వాటి చేత పూజించారు. మార్గశిర మాసంలో శుక్ల పాడ్యమి రోజు ఈ కాత్యాయని వ్రతం చేశారు వాళ్ళు. మంచి వాసన గల పూలు, పరిమళ ద్రవ్యాలు అన్నిటితోనూ ఆ కాత్యాయని మాతను పూజించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి వాళ్ళు కోరుకున్న కోరిక ఏంటంటే, మొత్తం గొల్లపల్లెలో ఉన్న గొల్ల పడుచులు అందరూ ఒక్కటే కోరుకున్నారు, ఓ కాత్యాయని భగవతి నీకు మొక్కుతాం, బో కాత్యాయని భగవతి నీకు నృక్యదము నేము నేడను కంపన్ మాకిందర కునువైడమా శ్రీకృష్ణుడు మగడుగాక జేయుము తల్లి. ఓ కాత్యాయని భగవతి పార్వతి, నేడు మేము నీకు భక్తితో నమస్కరిస్తున్నాము, నువ్వు మాకు దయతో మాకు ఎంతమందికి శీఘ్రంగా ఆ శ్రీకృష్ణుడు భర్త అయ్యేట్టు చేయి తల్లి అని దండం పెట్టుకున్నారట. ఆ వయస్సు ఎంత బాలకృష్ణుడిది? 7 ఏళ్ళు 8 ఏళ్ళు. ఓ తల్లి మాకు కృష్ణుడు చేతో విభుడైన నాడు చెలువల మెల్లన్ నేతి వసంతములాడుచు జాతర చేసెదము భక్తి చాతురితోడన్. ఓ తల్లి కాత్యాయని మాతకి దండం పెట్టుకుంటున్నారు, మా కనుక కృష్ణుడు ఎప్పుడు భర్త అవుతాడో అప్పుడు నేతితో మేము వసంతాలు ఆడతాం, నీకు ఉత్సవం చేస్తాం, జాతర చేస్తాం అని చెప్తున్నారు. అంటే వయస్సుతో సంబంధం లేకుండా ఇలాంటి కోరిక కోరుతారా అంటే, ఆ కృష్ణ పరమాత్మ అంటే ఉన్న ప్రేమ భావనలో, మధుర భావనలోకి వచ్చేసారు వాళ్ళు. అలా కాత్యాయని దేవికి మొక్కుకుని దైవ ప్రసాదమైన భోజనం చేస్తున్నారు. అలా చేస్తూ 1 నెల రోజుల పాటు కాత్యాయని వ్రతాన్ని కొనసాగించారు. మార్గశిర శుక్ల పాడ్యం నాడు మొదలెట్టారు. 1 నెల రోజులు మొత్తం మార్గశిర మాసం అంతా తెల్లారుజామునే లేవడం, యమునా నదికి రావడం, అక్కడ మట్టితో ప్రతిమను చేయడం, పూజలు చేయడం, భోజనం చేయడం, ఇలా చేసుకుంటూ వస్తున్నారు. అలా వ్రతాన్ని కొనసాగించారు. మరి వ్రతం పరిపూర్ణం అవ్వాలి కదా, అందుకని ఒక రోజు ఏమైందంటే, రమణుల్ పృద్ధుల మేలు కాంచి సఖులన్ రండంచునాత్మేయ నామములంజీరి కుచద్వయీ భరములన్ మధ్యంబులల్లాడగా భ్రమదోద్దామ గజేంద్రయానలగుచున్ పద్మాక్షునిన్ పాడుచున్ యమునా తీరము చేరబోయిరి గృహీతాన్యోన్య హస్తాబ్జలై. ఆ గోపికలందరూ తెల్లారుజామున నిద్రలేచారు. 1 నెల రోజుల నుంచి చేస్తున్నారు వ్రతం. అందుకని ఆ వ్రతం ఇంక పరిసమాప్తం అయ్యే సమయం వచ్చింది, చివరి రోజు.
చెలికత్తెలందరినీ రండి 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 వ్రతం చేయడానికి పిలుద్దాము వెళ్దాము అని పిలుస్తున్నారు వాళ్ళు. అలా గోపికలందరూ మొత్తం అందరినీ వాళ్ళ వాళ్ళ పేర్లతో గుచ్చి గుచ్చి పిలిచారు. మనకు తిరుప్పావైలో గోదాదేవి ఆ పాసురాల్లో గోపికలు ఎలా శ్రీకృష్ణుడిని కొలవడానికి భక్తితో గోపికలు మిగిలిన గోపికలందరినీ పిలుస్తారో ఆవిడ చెప్పారు. సంతోష మదంతో మదించిన ఏనుగుల్లాగా ఉన్నట్టు చాలా ఆనందంగా ఉంది. నెల రోజుల నుంచి వ్రతం చేస్తున్నారు కదా, ఒయ్యారంగా నడుస్తున్నట్ట. ఆ శ్రీకృష్ణుని స్మరిస్తూ ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకుని పాటలు పాడుకుంటూ యమునా నది తీరానికి బయలుదేరారు. తెల్లవారుజామునది. ఇలా నదీ తీరానికి పోయి గజగమనలైన గోపికలు జనులు ఎవ్వరూ లేని చోట వస్త్రాలు నందిని వదిలేశారు. అంటే ఇంకా స్నానం చేసేసి మళ్ళీ బయటకు వచ్చి వస్త్రాలు కట్టుకుని పూజలు చేసుకోవాలి. ఆఖరి పూజది. వస్త్రాలను వదిలిపెట్టేశారు. కొంచెమైనా భయ సంకోచాలు లేని వాళ్ళే స్నానాలు చేద్దామని పట్టుదలతో నీళ్ళలోకి దిగారు. పట్టుదలతో ఎందుకంటే చలికాలం అది, యమునా నది నీళ్లు చల్లగా ఉంటాయి. ఒకసారి నీళ్ళల్లో దిగాక వెచ్చగా ఉంటాయి కానీ చల్లటి నీళ్ళల్లోకి దిగారు. వారిజలోచను బాడుచు వారిజలోచనలు వారి వారికి వేడ్కన్ వారి విహారము సలిపిరి వారి విహారములు జగతి వారికి గలవే. ఈ గోపికలు కృష్ణుడు సంబంధమైన పాటలన్నీ పాడుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా నీళ్ళల్లో దిగారు. ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. పాటలు పాడుతూ వాళ్ళలో వాళ్ళకి చాలా ఆనందం కలిగేట్లు జల క్రీడలు ఆడుతున్నారు. అలాంటి వినోద క్రీడలు లోకంలో ఇంకెవరికి లేవు. అంత ఆనందంగా ఉంది వాళ్ళ హృదయాలన్నీ కూడా. తోయజనయనలు యమునా తోయములందుండు టెరిగి దూరగుడయ్యం దోయజనయనుడు హరితన తోయము గోపకులు తాను దోతెంచనృపా. నెల రోజుల నుంచి పూజ చేస్తున్నారు. ఆ పూజ చేస్తున్న వాళ్ళందరిది ఒకటే, ఆ కృష్ణ పరమాత్మ కావాలి అని మానసికంగా కోరుకుంటున్నారు. అందుకని కృష్ణ పరమాత్మకు ముందే తెలుస్తుంది కదా. ఈ పిల్లాడు ఆ సమయంలో కృష్ణుడు తను దూరంగా ఉన్నా సరే కొంచెం అసలే అల్లరివాడు. ఆ గోపికల విషయం తెలుసుకున్నవాడు కదా. తన చెలికాండ్రతో గోప బాలకులందరితో సహా అక్కడికి వచ్చాడు. వచ్చి కదలకుండని తోడి వారల గన్ను సన్నల నిల్పుచున్ పదములొయ్యన నేలబెట్టుచు పద్మనేత్రుడు మౌని అయి పొదల మాటున నల్ల నల్లన పొంచి పొంచి నతాంగుడై ఎదను గోరుతుడా శివ్రేతల ఎంబరంబులు దొంగిలెన్. ఎంత అల్లరి చేశాడు ఆ శ్రీకృష్ణుడు. తన వెంట ఉన్న గోప బాలకులందరినీ దూరంగా ఉండమన్నాడు. తన వెంట వచ్చిన వాళ్ళందరినీ కదలకుండా ఇక్కడే ఉండండి అన్నాడు. కృష్ణుడు చెప్తే వాళ్ళు ఇంకా కదలరు, ముందుకు రారు. నెమ్మదిగా కనుసైగలతో వాళ్ళకి చెప్పాడు, దూరంగా నిలిపాడు. చప్పుడు చేయకుండా నెమ్మదిగా కాళ్ళ చప్పుడు కాకుండా మెల్లమెల్లగా అడుగులేస్తూ వచ్చాడు. నోరు మెదల్చకుండా ఆ పొదల మాటుకు అరుగు తెంచాడు. చుంచి పొంచి పొంచి చూశాడు. దేహాన్ని ముడుచుకున్నాడు కనిపించకుండా. సమయం చూసి దగ్గరికి వచ్చి ఆ గోపికలు గట్టు మీద ఉంచిన చీరలన్నీ కూడా గబుక్కున దొంగిలించేశాడు. చీరలు పట్టుకుని పారిపోయాడు. ఉజ్జద్గంధ గజేంద్ర గౌరవముతో యోషాంబరంబుల్ విభుండాద్యుండర్భకు భంగి నర్భకులతో హాసార్థి అయి కొంచు దన్నద్యంభక్కణ శీతవాత జనితానందంబుతోనెక్కే దాసద్యో ముక్త దురంత పాదప జను సంతాపమున్ నీపమున్. ఆ విధంగా చీరలను, గోపికల చీరలను దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయాడు. అలా ఎత్తుకెళ్ళిపోయి ఏం చేశాడు, అక్కడున్న ఒక వృక్షం ఎక్కాడు. ప్రపంచం యొక్క ఉత్పత్తి స్థితి లయాలకు కారణభూతుడైన సర్వేశ్వరుడు నవ్వులాట కోసం ఓ పిల్లవాడిలాగా ఆ గొల్ల పిల్లలతో కూడి గోపికల వస్త్రాలను అపహరించాడు. తర్వాత మదపుటి ఏనుగు వంటి నడకతో ఆ యమునా నది జల కణాలతో చల్లగా వీస్తున్న గాలి సోకుతుంటే ఆ గట్టు మీద ఉన్న ఓ కడిమి చెట్టును ఎక్కాడు. ఆ కృష్ణ స్పర్శతో వృక్ష జన్మ ఎత్తాను అనే తాపం ఆ వృక్షానికి తీరిపోయిందట. అలాగా ఈ గోపకాంతల యొక్క వస్త్రాలని తీసుకెళ్లిపోయి ఆ చెట్టు మీద పెట్టాడు. దీనికి అర్థం ఏంటి అంటే, అవిద్య చేత పుట్టింది ద్వైత బుద్ధి, దాన్ని అపహరించేశాడు ఆయన. బ్రహ్మానందాన్ని పొందేది, ప్రాణులను బ్రహ్మానందాన్ని పొందించేది ఆ ప్రేమ. పూర్తిగా పరమాత్మకి పరమాత్మకి అనుసరించడం, పరమాత్మను అనుసరించడం, అహం బ్రహ్మాస్మి అనే సచ్చిదానందాన్ని పొందడం. మనుష్య జన్మ ఉందే కానీ ఇతర జన్మలందు అది పొందడం అసాధ్యం. మనుష్య జన్మకి నీపం అని పేరు, దాన్ని పొందాడు అని
సర్వోత్కృష్టమైన మనుష్య జన్మను పొందినప్పుడు అనాది అవిద్య సంబంధమైన ద్వైత బుద్ధిని వదిలేయాలి. కృష్ణుడు వేరు నేను వేరు అనే భావన వదిలేయాలి. ఆ కృతకృత్యుడు అయినప్పుడే మోక్షం వస్తుంది. అలా కాకుండా వృత్తికి మార్గమైన ద్వైత బుద్ధి అంటే నేను వేరు భగవంతుడు వేరు అనే దాన్ని ఆలోచించినప్పుడు మనుష్య జన్మను వ్యర్థం చేయడమే. దానికి సార్థకత ఏంటి అంటే గోపికలకు ఆ వస్త్రాభరణం చేస్తే వాళ్ళల్లో ఉన్న పైన ఉన్న ద్వైత భావన మొత్తాన్ని కూడా తీసేశాడు. అప్పుడు ఆ స్త్రీలందరూ గొప్ప బాలకులందరూ చూసుకున్నారు. చూసేసరికి ఈ చీరలన్నీ ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ కడిమి చెట్టు మీద కూర్చున్నాడు, హాయిగా మురళి వాయిస్తున్నాడు. అప్పుడు ఒక్కసారి చూశారు, పైకెక్కాడు. అయ్యయ్యో ఏంటి ఇలా అయింది అనుకున్నారు గోపికలు. మామా వలువలు ముట్టకు మామా కొనిపోకు పోకు మన్నెంపుదగన్ మా మాన మేల కొనియదు మా మానస హరణ మేల మానుము కృష్ణ. అయ్యయ్యో కృష్ణ గోపికల వస్త్రాలు తీసుకున్నాడు, కానీ వాళ్ళల్లో ఉన్న అవిద్యని వాళ్ళల్లో ఉన్న జంకుని ఇదంతా కూడా తీసేశాడు. గోపికలు ఇలా పలుకుతున్నారు, ఓ కృష్ణ మా బట్టలు ముట్టుకోకు, మా వస్త్రాలను ముట్టుకోకు, వాటిని తీసుకెళ్లొద్దు, మమ్మల్ని క్షమించు, ఎందుకంటే వాళ్ళు కోరిన కోరిక ఏంటి, అందుకని మమ్మల్ని క్షమించు, మా అభిప్రాయాలు తెలుసు కదా నీకు, మా మనస్సును హరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు, ఇది మానుకో కృష్ణ అని అంటున్నారు గోపికలు. బహుజీవనముతోడ భాసిల్లి ఉండుటో గోత్రంబు నిల్పుటో కూర్మితోడ మహినుద్ధరించుటో మనుజ సింహంబవై ప్రజల గాచుటో కాక బలిదెరల్చి పిన్నవయ్యుండియు పెంపు వహించుటో రాజుల గెల్చుటో రణములందు గురునాజ్ఞ సేయుటో గుణనిధి వైబల ప్రఖ్యాతి చూపుటో భద్రలీల బుధులు మెచ్చ భువి ప్రబుద్ధత మెరయుటో కలికి జనము సేయ ఘనత కలదే వావి లేదు వారి వారు నా వారని నెరుగవలదే వలువలిమ్ము కృష్ణ. వాళ్ళు అంటున్నారు, ఓ కృష్ణ నువ్వు ఇప్పుడు మా చీరలను దొంగతనం చేయడం ఏదైనా గొప్ప పని అని భావిస్తున్నావా, నీకేదైనా శోభం చేకూరుస్తుందా, ఇది బహుజీవనముతోడ భాసిల్లి ఉండటం, అనేక రకాలుగా నువ్వు పరమాత్మని అంటున్నారు, కృష్ణుని అంటున్నారు. మత్స్యావతారం ఎత్తి వెలుగొందావా, అధిక జలం గల సముద్రంలో దేవతల వల్ల ప్రేమాతిశయం చేత సముద్ర మథన కాలంలో కూర్మావతారం ఎత్తి మందర పర్వతాన్ని సముద్రంలో మునక్కుండా నిలపడమా, ఇది ఏమన్నా భూమిని ఏలడమా, వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షం చేత సముద్రంలో అణగదొక్కబడ్డ భూమిని పైకి లేవెత్తడమా, మనుషుల్లో సింహం వంటి వాడివై ప్రజలను కాపాడటమా, నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని చంపి 3 లోకాల్లోని జనులను కాపాడటమా, బలవంతుడి తరిమి చిన్నవాడవై ఉండి గౌరవాన్ని పొందడమా, వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని అణిచేసి ఆకాశం దాకా పెరిగి త్రివిక్రముడవడమా, యుద్ధంలో రాజులను గెలవడమా, పరశురామ అవతారం ఎత్తి లోకంలో రాజులందరినీ యుద్ధంలో గెలిచాడు కదా పరమాత్మ, మంచి గుణాలు కలిగి తండ్రి యొక్క ఆజ్ఞను పాటించడమా, రామావతారం ఎత్తి తండ్రి ఆజ్ఞను పాటించే నెపం మీద అడవులకు వెళ్ళి రావణాసురుడు మొదలైన వాళ్ళందరినీ సంహరించడమా, బల ప్రఖ్యాతిని చూపించడమా, బలరాముడిలాగా విలాసంతో ప్రసిద్ధి నొందడమా, ఇలాగా శ్రీకృష్ణుడిని అంటున్నట్టుగా మొత్తం పరమాత్మని అంటున్నారు. బహుజీవనముతోడ భాసిల్లి ఉండుటో గోత్రంబు నిల్పుటో కూర్మితోడ, నువ్వు బహుజీవనాలు అనేక రకాలైన రూపాలులో ఉంటున్నావు, నువ్వేమన్నా నీ గోత్రాన్ని నిలుపుకుంటున్నావా, కృష్ణుడి పరంగా చూస్తే ఏమన్నా భూమిని ఉద్ధరిస్తున్నావా, సింహంలాగా ప్రజల్ని కాపాడుతున్నావా, తర్వాత చిన్నవాడి అయ్యుండి పెద్దవాడి అయినట్టుగా ప్రవర్తిస్తున్నావా, రాజులందరినీ యుద్ధాల్లో గెలుస్తున్నావా, గురువు యొక్క ఆజ్ఞని తండ్రి ఆజ్ఞని నువ్వు పాటిస్తున్నావా, గుణనిధివై బల ప్రఖ్యాతి చూపుతున్నావా, ఇందులో ఏం చేస్తున్నావు అని కృష్ణ పరమాత్మని అంటున్నట్టుగా ఆ పరమాత్మతో అంటున్నారు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నారు వాళ్ళు. నువ్వు ఏం చేసావు, మత్స్యావతారమా, నువ్వు కూర్మావతారమా, వరాహ అవతారమా, నరసింహ అవతారమా, వామన అవతారమా, బలరామ అవతారమా, రామ అవతారమా, పరశురామ అవతారమా అని బుధులు మెచ్చేట్టుగా చాలా ప్రబుద్ధతతో నువ్వు చేసావు, అలా చేస్తే బాగుంటుంది, ఇలాగా మా బట్టలను నువ్వు తీసుకెళ్ళిపోతే ఏం బాగుంటుంది అంటున్నారు వాళ్ళు అని, మా వస్త్రాలన్నీ తీసుకుంటున్నావు, బుద్ధులు మెచ్చేట్టుగా జ్ఞానులందరూ మెచ్చుకున్నట్టుగా బుద్ధ అవతారం నేర్పరితనం చూపించడం చేత గౌరవం దక్కుతుంది కదా
నీకు వావి లేదు, ఇతరులకు సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు అనే తేడా తెలీదా? మేమందరం నీ వాళ్ళం కదా, వీళ్ళు కావలసిన వాళ్ళు వీళ్ళు అన్యులు అనే భేదం లేదు కదా, సమసత్తుడు సర్వసముడవై వ్యవహరించేవాడివి కదా, వీళ్ళు పరాయి వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు అనే తేడా లేదేంటయ్యా నీకు అని. పరమాత్మకు ఉండదు కదా అని. కొంటివి మా హృదయంబులు కొంటివి మానంబు లజ్జగొంటివి వలువల్ గొంటివిక నెట్లు చేసేద కొంటెవు కదా నిన్ను నెరిగి కొంటెమి కృష్ణ. ఓ కృష్ణ, నువ్వు మా అభిప్రాయాలను తెలుసుకున్నావు, మా మనస్సులను అపహరించావు, మా అభిమానాన్ని తీసుకున్నావు, మా చీరలన్నీ దొంగతనం చేసావు, నువ్వు కొంటెవాడివి, నిన్ను మేము తెలుసుకున్నాం, ఇంకా నువ్వు ఏం చేస్తావు నీ ఇష్టం. రాజసంబున నీవు రంజిల్లు టెరుగమే చెలరేగి వింతలు సేయుసుండ సత్వ సంపద గల్గి జరగుట తలపమే సిరి గల్గి అన్యుల జనకుచుండ గురుతర శక్తి యుక్తుడవౌట ఎరుగమే తామసంబున నెగ్గు తలచుచుండ నొక భంగితో నుండ కుంట చింతింపమే మాయావి అయి మారు మలయుచుండ నేమిజు ఆడవాడ వేపాటి గలవాడ వే గుణంబు నెరుగ వెళ్ళ ఎడల నొదిగియుండ నేర ఓరంత పొద్దును బటములీగదయ్య పద్మనయన. ఓ కృష్ణ, నువ్వు రాజసం కలిగి, ఎందుకంటే నందమహారాజు కుమారుడు కదా, రాజసం కలిగి ఉండి కూడా వింత వింత పనులు చేస్తున్నావు. సిరి ఉంది మీ దగ్గర బోల్డంత, ఇతరుల దగ్గర తీసుకుంటావు. సత్వగుణ సంపన్నుడు అని మాకు తెలియదా? తామసంతో దుర్మార్గులను మట్టు పెడతావు. పూతనని చంపావు, తృణావర్తుడిని చంపావు, నీ బలం మాకు తెలియదా? మాయావివి, పలు రీతులు తిరుగుతుంటావు, ఒక్క రీతిగా ఉండవు. అసలు నీ దాడేంటి? నువ్వు ఏ పాటి వాడు? నీ గుణాలు తెలియని వాడివి, కుదురులేని వాడివి, మా వస్త్రాలు మాకు ఇవ్వు అంటున్నారు. ఓ స్వామి, ఇక్కడ కూడా పరమాత్మ తత్వాన్ని చెప్తున్నారు వాళ్ళు, కృష్ణుడితో చెప్తున్నట్టు. రాజస గుణాన్ని వహించి బ్రహ్మవై వింతగా లోకాలను సృష్టిస్తున్నావు. రెండో అర్థం తీసుకుంటే ఈ పద్యానికి, సత్వగుణాన్ని వహించి విష్ణుమూర్తివై దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తున్నావు. తామస గుణాన్ని వహించి రుద్రుడివై సర్వప్రపాన్ని లయింపజేస్తున్నావు. ఒక విధంగా ఉండట్లేదు. మత్స్య కూర్మాది అవతారాలు ఎత్తావు, స్థావర జంగమ రూపాలన్నీ నువ్వే, అంతా ఉన్నవాడిలాగా చూస్తున్నావు, వాస్తవంగా ఏ చోటను లేనివాడివై వర్తిస్తున్నావు. నువ్వు ఎలా ఉంటావో, ఎలాంటి ఐశ్వర్యం కలవాడివో మాకు తెలియదు కదా. నువ్వు గుణాలకు అతీతంగా ఉంటావు, ఒక చోట కుదురుగా ఉండవు, గుణాతీతుడివి, సర్వవ్యాపుడివి అనే ఆ భగవంతుడి తత్వాన్ని తెలియకుండా వీళ్ళు చెప్తున్నారు. ముందేమో గోపికలు మేము తెలుసుకున్నామని చెప్పారు, నువ్వేంటో మాకు తెలిసింది అంటే భగవంతుడి తత్వం తెలియాలి కదా, అందుకని గుణాలకు అతీతుడివైనా గుణాలతో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నావు, ఒక్క చోట నిలవకుండా సర్వత్రా వ్యాపించున్న వాడివి, మేము గుర్తించలేమా నిన్ను అన్నట్టు ఉంది. కానీ చూస్తే ఒక చిన్న పిల్లాడు, ఒక 7-8 ఏళ్ల పిల్లాడితో మాట్లాడుతున్నట్టు ఉంది. రెండు రకాలుగాను ఉంది. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి కూడా విలువ ఉంటుంది. రాజుల నెరుగవు బలిమిని రాజిల్లెడు చీరలీవు రమణుల మింకన్ రాజున కెరిగించద మో రాజీవ దళాక్ష నీవు రాజ విధరకున్. ఓ కృష్ణ, నువ్వు చెడ్డ పనులు చేస్తే రాజులు నిన్ను దండిస్తారు అనే భయం లేదు నీకు. అసలు పరమాత్మకు భయం ఉండదు కదా. బలవంతుడివై వెలుగుతున్నావు, మా చీరలు ఇమ్మంటే ఇవ్వకుండా ఉన్నావు. నువ్వేమైనా ఈ భూమికి రాజువా? భూమికి రాజు ఎవరు? పరమాత్మే కదా. లేకపోతే రమణులమైన మేమందరం వెళ్ళి నంద మహారాజుకి తెలియజేస్తాము అని చెప్పారు. ఇలా పలికితే ఆ గొల్లపడుచుల మాటలు శ్రీకృష్ణుడు విన్నాడు, నవ్వాడు. మందహాస సుందర వదనారవిందుడై తన వెంట వచ్చిన గొల్ల పిల్లల చేతులు వేసి తట్టుతూ ఆ గోపికలతో చక్కగా మాట్లాడటం ఎప్పుడు చేసేవాడు కదా, నేర్పరు కదా. ఆ కృష్ణుడు ఇప్పుడు ఆ చెట్టు మీద కూర్చొని ఇలా అంటున్నాడు, రామల్ రాజుల తోడని పనికి నారంభింతురేమి క్రియన్ మోటేమియు లేక దూరెదరు మీ మోసంబు చింతింప రంభో మధ్యంబున నుండి వెల్వడి వెసంబూర్ణేందు బింబాననల్ మీ చీరలు వచ్చి పుచ్చుకొనుడి మీకిచ్చేదంజెచ్చరన్. ఎంత చక్కగా అన్నాడు. ఓ గోపికలారా, నువ్వు రాజువా ఏమన్నా అన్నారు కదా, అసలు ఆడవాళ్ళు మీరు రాజులతో ఇలాగే ప్రవర్తిస్తారా? నేను రాజునైతే నేనేం చెప్తే అది మీరు చెయ్యాలి కదా. కొంచెమైనా మొహమాటం లేకుండా నన్ను దూషిస్తున్నారు కదా,
కానీ మీరేం తప్పు చేశారో మీరు చింతించడం లేదు. గోపికలు చేసిన తప్పేంటి? మనస్సులో ఒకటి, బయటికి ఒకటి. నీళ్లలో నుండి శీఘ్రంగా రండి, మీరు బయటికి వచ్చేసేయండి, మీ మనసులో ఏముందో బయటికి చెప్పేయండి, మీరు ఎవరి వస్త్రాన్ని వాళ్ళు తప్పక పుచ్చుకోండి, ఆలస్యం లేకుండా నేను మీకు ఇచ్చేస్తాను. మనకి పైన ఉన్న మాయ అంతా తొలగిపోతే కదా పరమాత్మని తెలుసుకునేది. పరమాత్మ మన దగ్గరకు వచ్చి మనకు కావాల్సిన ఇవన్నీ ఇచ్చేది. అలా శ్రీకృష్ణుడు మర్మంగా మాట్లాడాడు. ఆ గోప కన్యలందరూ కూడా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. నవ్వుకుంటూ బదులు చెప్పడానికి సిగ్గుపడ్డారు. అధికమైన చలి చేత వణికిపోతున్నారు, మెడలోత నీళ్ళల్లో ఉన్నారు. ఈ మాట చెప్తామా ఊరుకుందామా? ఒకసారి మామూలుగా తిట్టేశారు, కానీ ఊగిసలాడుతున్న మనస్సు ఉంది. ఎందుకంటే కృష్ణుడు అంటే చాలా ఇష్టం, కృష్ణుడిని తిట్టలేరు. మా వలువలాగడంబున నీవేటికి బుచ్చుకొంటివి వల్పుడవే, నీ వెరుగనిదేమున్నది, నీవందరిలోన ధర్మ నిరతుడవు గదే. ఓ కృష్ణ, నువ్వు అల్లరి వాడివై మా చీరలను ఎందుకు దొంగిలించి తీసుకెళ్ళావు? పోనీ నువ్వేమన్నా అల్పుడివా, చిన్నవాడివా? నీకు తెలియంది ఏమైనా ఉందా? ఇందరిలో ధర్మ నిరతుడు నువ్వే కదా. ఇందరిలో అంటే చతుర్దశ ఇంద్రియాల్లో మనస్సైన నువ్వు మనోబ్రహ్మేతి వ్యజనాత్ అనే శృతి వాక్యం చేత పరబ్రహ్మ తత్వమైన నువ్వే కదా మా మనస్సు అని. ఇంతుల్ తోయములాడుచుండ మగవారే పెంతురే, వచ్చిరా ఇంతల్ సేయుదరే, కృపారహితులై ఏ లోకమందైన నీ వింతల్ నీ తల బుట్టెగాక మరి ఏవి కృష్ణ యో చెల్ల, నీ చెంతందాసులమై చరించెదము మా చేలంబులిప్పింపవే. ప్రార్థన చేస్తున్నారు. మనమందరం మన మాయ మనకు ఉండాలి అని ఎలా కోరుకుంటామో ఈ మాయ కోసమే మనం కోరికలు కోరుకుంటాం. అదంతే. అలాగే అది గోపకన్యలు కూడా ప్రార్థిస్తున్నారు. కృష్ణ, ఎక్కడైనా స్త్రీలు జలకాలాడుతుంటే మగవాళ్ళు వస్తారా? పోనీ ఒకవేళ వచ్చారనుకో, దయమాలి ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? ఇలాంటి వింతలు నీ బుద్ధిలోనే పుట్టాయి. నీకు దాసురాండం మేము, నీకు ఎప్పుడు కూడా లోబడే ఉంటాం, మా చీరలు ఇచ్చేవయ్యా అని అన్నారు. వచ్చెదము నీవు పిలిచిన నిచ్చెదమేమైనా గాని, ఎట జొరుమని నంజొచ్చెదము, నేడు వస్త్రములిచ్చి మముంగరుణ తోడనేలుము కృష్ణ. ఓ కృష్ణ, నువ్వు రమ్మన్న చోటికి వచ్చేస్తాం. ఒక కృష్ణ పరమాత్మ కనుక మనస్సు అయితే, ఇంద్రియాలందరూ గోపకన్యలైతే ఈ ఇంద్రియాలు మనస్సుతో చెప్తున్నాయి, ఓ కృష్ణ నువ్వు రమ్మన్న తావుకు మేము వచ్చేస్తాం, ఇమ్మన్నది ఏది ఇమ్మన్నా ఇచ్చేస్తాం, సంకోచం లేదు మాకు, నువ్వెక్కడికి పొమ్మన్నా పోతాం, ఇప్పుడు మాత్రం మా చీరలు ఇచ్చి మా మానాన్ని కాపాడు తండ్రి అని. ఏ తరుణుడు మగడౌటకు మీ తపములు చెప్పుడింక మీ యానలు సుండి తప్పిన నీ కోరిమి, మీ తలలని పుట్టినోటు మేదిని లేదే. అలా అన్నప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వారు. ఆ బాలకృష్ణుడు నవ్వాడు. దరహసిత వదనుడై ఆ హరి ఇట్లనియే అని. ఏమన్నట్ట? గోపికల మాటలకు నవ్వుతూ, గోపికలారా, ఏ తరుణుడు మగడౌటకు మీ తపములు చెప్పుడింకా, నువ్వు గోపికలారా, ఏ పడుచువాడు పతిగా కావాలని కోరికతో మీరు ఈ వ్రతం చేస్తున్నారో చెప్పండి. అలా చెప్పకపోతే మీ మీద ఒట్టు. ఈ ప్రేమ అనేది మీకే కాదు, లోకంలో ఈ భూమి మీద సర్వత్రా ఉన్నదే. మీరాబాయి అంటుంది, పురుషుడు అనేవాడు కృష్ణుడు ఒక్కడే, లోకం అంతా స్త్రీనే అని. ఎవ్వనిగని మోహించితి రెవ్వడు మీ మానధనములెల్ల హరించెన్, నివ్వటిలే మీకు కోరిమి, ఎవ్వనిపై బలుకరాదే ఏ నన్యుడనే. నేను వేరే వాడినా, పరాయి వాడినా? ఓ గోపికలారా, మీరు ఎవరిని చూసి వలచారు? మీరు ఎవరు మీ మనస్సులను ఆకర్షించారు? ఎవరి యందు మీకు స్నేహం వృద్ధి పొందుతోంది? ఆ పరమాత్మ పట్లే కదా అని నాతో చెప్పకూడదా? మీకు నేనేమన్నా పరాయి వాడినా అని అడుగుతున్నారు ఆయన. ఆ పలుకులకు గోపికలు ఒకళ్ళనొకళ్ళు సంతోషంతో చూసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్నదేంటో కృష్ణ పరమాత్మకు తెలిసిపోయింది. వాళ్ళ మనసుల్లో ఉన్న వేదన హెచ్చయింది, మన్మథ వేదన. ఆ శ్రీకృష్ణుడిని చూసి నవ్వుతూ నోట మాట రాక ఊరికే ఉండిపోయారు. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు వాళ్ళతో ఇలా అన్నాడు, నా ఇంటికి దాసులరై నా యాజ్ఞ వహించి మీరు నడిచెదరేనెన్, మీ ఎంబరమ్ములిచ్చెద తో ఎంబులు వెడలి రెండు తొయ్యలులారా. ఏ తరుణుడు మగడౌటకు అన్నారు కదా, నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం అన్నారు కదా గోపికలు. అలా అంటే ఆ శ్రీకృష్ణుడు అంటున్నాడు, గోపికలారా అలాగే సరే, అయితే నా ఇంట్లో నా ఉత్తర్వు ప్రకారం సేవ చేస్తూ నడుచుకునే పక్షంలో, నేను చెప్పినట్లే మీరు నడుచుకుంటామంటే కనుక మీ చీరలు మీకు ఇచ్చేస్తాను
ఆ నీళ్ళలోంచి బయటకు వచ్చేయండి, నీళ్ళలోంచి బయటికి రండి, మీ వస్త్రాలు మీకు ఇస్తాను అన్నాడు. అంటే ఎలా వస్తారు? గోపికలు చలికి భయపడి నీళ్ళ మధ్యలో నిలవలేకపోయారు. చలి. కొందరు వెడలుదమందురు, కొందరు వెడలొటకు సిగ్గుగొను గోవిందుండందురు, కొందరు తమలో కొందల మందుదురు వడకుగొని మనుజేంద్ర. నీళ్లలోనేమో చలికి వణికిపోతున్నారు. బయటికి వద్దామంటే కొంతమంది వెళ్ళిపోదాం, వెళ్ళి చీరలు తీసుకుందాం, బయటికి రమ్మంటున్నాడు కదా అంటారు. మరి కొంతమంది అదిగో అక్కడ చూస్తున్నాడు కదా కృష్ణుడు అంటాడు. అని అలాగా చలికి వణికిపోతూ గోపశ్రీలు కొంతమంది ఏమో నీళ్ళల్లోంచి బయటికి వెళ్దామంటే ఆ శ్రీకృష్ణుడు మన సిగ్గు తీసేస్తాడు, సిగ్గు తీయడం ఏంటి అందరికీ చెప్తాడని కనుక వెళ్ళకూడదు అంటారు కొందరు. ఏమీ తోచక వాళ్ళలో వాళ్ళు ఆందోళన పడుతున్నారు. చివరికి గోపశ్రీలందరూ చాలా విధాలు ఆలోచించి ఇంకా లాభం లేదు, ఈ కృష్ణుడు మొండివాడు, మన మాట విన్నడు అని మనస్సులు దృఢం చేసుకుని నీళ్లలోంచి బయటకు వచ్చేసారు. చెంచత్ పల్లవ కోమల కాంచన నవరత్న ఘటిత కంకణ రుచిరోదంచిత కర సంఛాదిత పంచాయుధ గేహులగుచు పడతులు వరసన్. గోపికలు లేత చిగురాకుల్లాగా మృదువులై నవరత్నాలు పొదిగిన కాంచన కంకణాలతో ప్రకాశించే చేతులతో తమ ఒంటినంతా కూడా దాచుకున్నారట. అవయవాలు మాటుపరుస్తూ మడుగు నుంచి వరుసగా బయటకు వచ్చారు. వాళ్ళలో గడుసు వాళ్ళని ముందర పెట్టుకుని మెల్లని నడకలతో చిరునవ్వుతో వచ్చి నిలబడ్డారు. శ్రీకృష్ణుడికి ఏం కావాలి? సంపూర్ణంగా సరెండర్, కంప్లీట్ సరెండర్ కావాలి ఆయనకి. శృంగారవతులార సిగ్గేల మిమగోడి పిన్న నాటను గోలె బెరిగినాడ, నెరుగనే మీలోనెప్పుడు నున్నాడ, నేను చూడని మర్మం ఎద్దిగలదు, వ్రతనిష్టలయ్యుండి వలువలు గట్టక నీరు సొత్తురి మీరు నియతి తప్పి, కాత్యాయనీ దేవి కల్ల సేయుటగాక ఈ రీతి నోము వారెందుగలరు, వ్రత ఫలంబు మీరు వలచిన దక్కగా నింతులెల్లా చేతులెత్తి మ్రొక్కి, చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గువో నాడ నేల ఎగ్గులాడనేలా. నెల రోజుల పాటు కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళు, మనస్సులో ఉన్నదంతా మాతకి తెలియచెప్పుకున్న వాళ్ళు, ఇప్పుడు ఎదుర్కొన్నా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ కాత్యాయని మాత అన్న సంగతి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని పరమాత్మ అంటున్నారు. కృష్ణ పరమాత్మ, ఓ సొగసుగత్తలారా, శృంగారవతులారా, సిగ్గేలా, సిగ్గెందుకు మీకు? మీతో కలిసి చిన్ననాటి నుంచి పెరిగిన వాడిని కదా, మీలో నేను ఎప్పుడు ఉన్నాను, లోపల ఉన్నాను నేను. నేను చూడని రహస్యం అంటూ ఏదైనా మీలో ఉందా? శరీరాలు కాదు, మనస్సు, బుద్ధి, అంతఃకరణ, చిత్తం, ఇందులో నేను చూడండి ఏదన్నా ఉందా? వ్రతంలో నిష్టగా ఉన్నారు కదా, కాత్యాయని మాత వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతంలో నిష్టగా ఉండి అయిపోయింది, నెల రోజులు చేశారు. చీరలు లేకుండా నియమాన్ని ఉల్లంఘించి నీళ్ళలోకి ప్రవేశించవచ్చా? ఏదైనా వ్రతం చేసేటప్పుడు అందులో చెప్పినవన్నీ పాటించాలి. కాత్యాయని దేవిని మోసం చేయడమా? మీరు కాత్యాయని దేవుని అక్కడ ఉంటుంది, ఆవిడ అక్కడ ఉంటుంది, ఆవిడ ఒడ్డునుంది, మనం స్నానం చేసేసి వచ్చేసి బట్టలు కట్టేసుకొని పూజ చేసేసేయడం అనేయడం అని అనుకుంటాం మనం కూడా. అలా కాదు, ఏం చెప్పబడిందో తప్పనిసరిగా చేయాలి. కాత్యాయని దేవుని మోసం చేయడం కాకపోతే మీలాగా ఎవరైనా నోచుకునే వాళ్ళు ఉన్నారా? మీకు వ్రతఫలం దక్కాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? చక్కగా మీరంతా చేతులెత్తి నాకు మొక్కండి, నాకు మొక్కండి అని అంటున్నారంటే వాళ్ళకి అర్థమైంది కాత్యాయని మాత ఎదురకుండా ఉంది. నా దగ్గరికి వచ్చి చీరలు తీసుకోండి, సిగ్గుపోయేటట్లు చెప్పడం ఎందుకు, నన్ను నిందించడం దేనికి? సమస్త ప్రాణికోటి ఎందు పరమాత్మ ఉన్నారు కదా. నేను అనే తెలివి పుట్టినప్పటి నుంచి పరమాత్మ లోపలే పుట్టి పెరుగుతున్నారు. పరమాత్మ ఉండడమే మనం ఉండడం. మనం పరమాత్మ లేకపోతే మనం లేవు. సర్వదా నేను మీలో ఉండడం మీకు తెలియదా అంటే పరమాత్మ మనలో ఉండడం మనకు తెలుసు. నేను పురుషుడు, మీరు స్త్రీలు అనే భేదం కల్పించుకుని ఎందుకు సిగ్గుపడతారు అంటున్నారు పరమాత్మ. పరమాత్మ సర్వత్రా ఉన్నారు, సర్వవ్యాపి. మీ సమస్త వ్యాపారాలకు కారణభూతుడని నేనే ఉండగా నా వద్ద మీరు సిగ్గుపడతారేంటి? దేహాభిమానం మీకు ఎందుకు? మిమ్మల్ని మీరు గోపనంగా ఉంచుకోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఎలాంటి వలువలు, ఆవరణలు, అజ్ఞానపు ఆవరణలు లేకుండా నా దగ్గరికి రండి, నేను సర్వజ్ఞుడను అని చాలా గుహ్యంగా, రహస్యంగా ఈ సందేశాన్ని పరమాత్మ ఇచ్చారు. వస్త్రాభరణ ప్రకరణంలో పరమార్థం ఏంటంటే, తనకంటే అన్యమైన వస్తువు కలది అనే అజ్ఞానం. అది ఉన్నప్పుడు సిగ్గు, అభిమానం, అరిషడ్వర్గాలు ఉంటాయి. వస్త్రాచ్ఛాదనం కావాలి. బహుజన్మ సుకృత విశేషం వల్ల లభించిన
సద్గురు ఉపదేశం వల్ల బ్రహ్మజ్ఞానం ఉదయించినప్పుడు తనకంటే వేరుగా వస్తువు ఉంది అనే బుద్ధి నశిస్తుంది. వస్త్రం అనే అజ్ఞానం ఉండదు. స్థావర జంగమాత్మక ప్రపంచంలో సర్వభూతాలకు ఈశ్వర భక్తితో నమస్కరించాలి. ఈ శరీరం ముఖ్యం కాదు, మనస్సు, చిత్తము, అహంకారం అన్ని కూడా పరమాత్మ కాళ్ళ దగ్గర పెట్టగలగాలి. గోపికలు బ్రహ్మ విద్యాభ్యాసులు. శ్రీకృష్ణుడు అనే మహా ఆచార్యుడి బోధ చేత అజ్ఞానాన్ని వదిలేశారు, చేతులు జోడించి నమస్కరించారు అన్న. అప్పుడు ఆ గోపశ్రీలందరూ కూడా వ్రతములు సేయుచునొక్క మాటైన నెవ్వానిన్ విచారించినన్ వ్రత భంగమ్ములు మాను నట్టి వరదున్ వామాక్షులీక్షించియున్ గత చేల్ల ప్లవనంబు నేడు వ్రతభంగం మంచు శంకించి పాల తటన్యస్తకరాబ్జలై సరసలీలన్ మృక్కిరట్లందరున్. ఆ కాత్యాయని వ్రతం 4 రోజులు చేశారు. కాత్యాయని మాత కృప వచ్చేసింది వాళ్ళకి. అభిమానవతులైన యువతులు ఆ పురుషోత్తముడి పలుకులు విన్నారు. వ్రతాలు చేస్తూ ఒక్కసారైనా ఏ పురుషోత్తముణ్ణి తలిస్తే వ్రతాలన్నీ కూడా సఫలం అవుతాయో అలాంటి వరదుణ్ణి ఆ గోపశ్రీలు వీక్షించారు. నేడు వస్త్రాలు విడిచి స్నానం చేయడం మన నోచిన నోములో జరిగిన నియమలోపం అని అనుకుంటూ అందరూ ఆ శ్రీకృష్ణుని ఆనతి మేరకు తమ హస్తాలను నుదుట ఉంచుకొని నమస్కరించారు. బాలలకు హస్తకీలిత పాలలకు నిశాంత సీత పవనాగమ నాలోలలకు స్నంబరములు కృపాలుడు హరి ఇచ్చే భక్త పాలకుడగుటన్. ఆ శ్రీకృష్ణుడు కృపారసం కలిగిన వాడు, భక్తజన పరిపాలకుడు. అందువల్ల నొసళ్ళ దగ్గర చేతులు పెట్టుకుని మిక్కిలి అధికంగా వీచే చలిగాలతో ఉడుకుతున్న ఆ గొల్లపడుచులకు వస్త్రాలను వెంటనే ఇచ్చేశాడు. ఆయనే చుట్టేవాడు. చీరల అపహరించి సిగ్గులు విడిపించి పరిహసించి అయిన బరగ మనకు ఘనుడు నోము కొరత కాకుండా మృక్కించే ననుచు హరిను తెంచి రబలలెల్లా. ఆ గొల్లపడుచులందరూ నమస్కారాలు చేసుకున్నారు. గొప్పవాడు శ్రీకృష్ణుడు, మన చీరలు దొంగలించాడు, మన అభిమానాన్ని తొలగించాడు, అయినా సరే మనకి నోము మాత్రం భంగం కాకుండా మ్రొక్కించుకున్నాడు కదా అని పొగిడారు. ఉల్లములు నవ్వనాడిన గల్లలు చేసినను నగిన గలచిననైనన్ వల్లభులు సేయు కృత్యము వల్లభలకు నెగ్గుగాదు వల్లభమధిపా. పరీక్షణ్ మహారాజు ఆశ్చర్యంగా వింటున్నారు. సుఖ మహర్షి చెప్తున్నారు, రాజా మనస్సు నొచ్చుకునేట్లు మాట్లాడినా సరే, వంచనలు చేసినా సరే, మోసం చేసి వాడని చీరలు ఎత్తుకెళ్ళిపోయిన, పరిహాసం చేసిన, కలవర పెట్టిన, ప్రియురాళ్లకు ప్రియులు చేసే పనులు ప్రియంగా ఉంటాయి కదా, అలా కృష్ణుడు చేసిన పనిని నవ్వుకుంటున్నారు వాళ్ళందరూ. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుని చేత చీరలు పుచ్చుకొని కట్టుకున్నారు. ఆ గొల్లపడుచులు ఏమీ పలకకుండా ఆ శ్రీకృష్ణుడినే చూస్తున్నారు. తన మీదనే దృష్టి నిలిపి చూస్తుంటే వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్న కృష్ణుడు వాళ్ళతో ఇలా అన్నాడు, లక్షణవతులారా లజ్జించి చెప్పరు గాని మీ మర్మముల్గానబడి నన్ను గొల్వ చింతించి నారు నా చేతను సత్యంబు మీ నోము సఫలమగును. కామితార్థంబుల కలిమి చెప్పగనేల నన్ను గొల్వ ముక్తికి నడవవచ్చు. గడమ కూడగ నంబికాదేవి నోమంగ నట మీద రాత్రుల ఎందు మీకు నన్ను బొందగల్గు నమ్మి పొండని హరి పల్క నింతులెల్ల భ్రాంతి జనిరి. తపము పండిననుచు తత్పదాంభోజముల్ మానసించు కొనుచు మందకడకు. అందరూ శ్రీకృష్ణ పరమాత్మను చూస్తున్నారు. చూస్తుంటే కృష్ణ పరమాత్మ చెప్పారు, మీ నోము పూర్తయింది, నోమంతా కూడా సఫలమైంది. ఓ గోపికలారా, మీరు నోటితో అడగలేదు, మీ అంతరంగంలో ఉన్న విషయం నాకు తెలుసుకున్నాను. మీరు నన్ను కొలవాలి అని యోచించారు, కాబట్టి నా వల్ల మీ వ్రతం నెరవేరింది. ఇంకా మీరు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. అది నేను వేరే చెప్పాల్సిన పని లేదు. నన్ను కొలిస్తే తప్పక మోక్షం వస్తుంది. కాత్యాయని వ్రతం చేశారు, అమ్మవారు అంబికాదేవి మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తుంది. మోక్షేతరాలైన ధర్మార్థ కామ సుఖాల కోసం మీరు గౌరీ వ్రతం చేశారు. తర్వాత రాత్రులందు మాత్రం మీరు నన్ను పొందుతారు. ఆ మనస్సుని నా మీదే పెట్టుకోండి, ఈ మాట నమ్మి మీరు ఇళ్ళకెళ్ళండి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ గోపికలందరూ ఆ కృష్ణ పరమాత్మను వదలలేక తమ నోము ఫలించింది అని అతని పాద పద్మాలను ధ్యానిస్తూ తత్తరపాటుతో బృందావనానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా గోపికలను అనుగ్రహించి పంపించి ఆవులను తోలుకొని బృందావనానికి దూరంగా పోయి మేపుతూ ఉన్నాడు కృష్ణుడు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి ఆ గోపికా వస్త్రాపహరణం
అనే ఘట్టాన్ని తెలియజేశారు. సూత మహాముని సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో ఈ భాగవత గాథను తెలియజేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జై శ్రీకృష్ణ.